హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సాయి ప్రసన్నని. నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదండి మేము ఐకియాకి అయితే వెళ్ళామని. సో ఇవాళ వీడియోలో మేము ఐకియాలో ఏమేమి షాపింగ్ చేసాము ఏంటనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తానండి. అంతకంటే ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. సో ఇవి తెలుసు కదండి, హ్యాంగర్స్. సో బేబీ క్లాత్స్ అవి పెట్టుకోవడానికి కిడ్స్ హ్యాంగర్స్ అనమాట. సో ఇవి మొత్తం 8 వస్తాయండి, అంటే 4 పెయిర్స్ వస్తాయి అనమాట. 4 కలర్స్ 4 పెయిర్స్ వస్తాయి, టోటల్ 8 వస్తాయి. అవైతే 99 రూపీస్ అండి. సో ఇదేమో స్నాక్స్ బాక్స్ అనమాట. బుజ్జిగా బాగుందని చెప్పి మా పాపకి మా హస్బెండ్కి కానీ స్నాక్స్ అవి పెట్టడానికి యూజ్ అవుతుందని చెప్పి తీసుకున్నానండి. సో ఇవైతే 19 రూపీస్ ఈచ్ వన్ స్నాక్స్. ఇదేంటంటే త్రీ వస్తాయండి సెట్కి. సో ఇదేంటంటే మనకి 99 రూపీస్. ఆఫర్లో మనకి 69కి అట్లా వచ్చిందండి. ఇది బాగుందని చెప్పి ఇది కూడా తీసుకున్నాను, ఏవైనా యూస్ఫుల్ ఐటమ్స్ పెట్టుకోవచ్చు అని చెప్పి. అండ్ ఇవేంటంటే మనకి స్పూన్స్ అండి. స్పూన్స్ 6 స్పూన్స్, 6 ఫోక్స్ అండ్ 6 ఏమో జామది బ్రెడ్ జామది పెట్టుకోవడానికి స్పూన్ టైప్ అనమాట. సో మొత్తం అవి 18 పీసెస్, అన్నీ 6 ఉంటాయండి. సో ఇదైతే మనకి 99 రూపీస్. అలాగే సేమ్ అవే కలర్స్ ప్లేట్స్ అనమాట. 6 ప్లేట్స్ అండి. సో 6 డిఫరెంట్ కలర్స్ వస్తాయి. సో ప్లేట్స్ బాగున్నాయి కలర్స్ అవి అని చెప్పి ప్లేట్స్ కూడా తీసుకున్నాను. సో వీటి ప్రైస్ వచ్చేటప్పటికి 99 రూపీస్ అండి. అలాగే ఇవి 4 స్పూన్స్ అండి. ఇవి 19 రూపీస్ 4 స్పూన్స్. క్వాలిటీ అయితే చాలా బాగుందండి, గట్టిగా ఉన్నాయి స్పూన్స్ కూడా స్ట్రాంగ్గా, అంటే పిల్లలకి మనం తినిపించడానికి అది బాగుంటుంది. అలాగే బౌల్స్ కూడా తీసుకున్నాం నేను. సేమ్ ప్లేట్స్ అయితే ఏ కలర్లో వచ్చాయో బౌల్స్ కూడా సేమ్ కలర్. 6 బౌల్స్ అండి. సేమ్ ప్లేట్స్ ఏ కలర్స్ అయితే వచ్చాయో బౌల్స్ కూడా సేమ్ అదే కలరు. అండ్ నెక్స్ట్ ఇవి కూడా బాగున్నాయని బుజ్జిగా ఏమైనా పెట్టుకోవడానికి కప్స్ అవి తీసుకున్నానండి. ఇవి ఈచ్ వన్ వచ్చేటప్పటికి 19 రూపీస్ పడింది. ఒక్కొక్కటి 19 రూపీస్ అండి. బాగున్నాయి. ఏదైనా స్నాక్స్ ఐటమ్స్ కానీ ఏమన్నా పెట్టచ్చు, పిల్లలకి ఏమన్నా తింటారు. అలాగే మనం ఏదైనా కర్రీస్ కానీ లేదంటే పచ్చడి కానీ ఏదైనా పెట్టుకోవచ్చు, బాగుంటుందని చెప్పి తీసుకున్నానండి. సో ఇదైతే మనకి టీవీ ఏరియా దగ్గర కానీ లేదంటే కిచెన్లో కానీ అట్లా హ్యాంగ్ చేసుకోవచ్చండి. సో ఇదైతే మనకి 59 రూపీస్ అనమాట. అది బాగుంది అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. 59 రూపీసే కదా అని చెప్పి తీసుకున్నాను. సో ఇదేంటంటే పిల్లలకి వాటర్ అది తాగించాలన్న వాటర్ బాటిల్ అండి, చిన్న పిల్లలకి. అంటే యాక్చువల్లీ మా మరిది వాళ్ళ పాపకని తీసుకున్నాను, బుజ్జిగా బాగుందని చెప్పి తీసుకున్నానండి. అండ్ నెక్స్ట్ ఏమో నైఫ్స్ అండి. సో ఈ నైఫ్స్ మనకి 249 అట్లా పడ్డాయండి. ఇవైతే చాలా బాగున్నాయండి, నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. అంటే నేను ఎప్పుడో లాస్ట్ వీక్ వెళ్ళాను కాబట్టి ఇవి ఆల్రెడీ నేను ఓపెన్ చేసి వాడుతున్నాను కూడా. చాలా బాగున్నాయండి ఇవైతే, నాకైతే బాగా నచ్చాయి ఈ నైఫ్స్. అండ్ నెక్స్ట్ ఇవి కూడా అంతేనండి, చిన్నవి ఏదైనా చట్నీస్ కానీ ఏదైనా పెట్టడాన్న పిల్లలకి ఏమైనా దోశలు పెట్టినప్పుడు బాక్స్లో చట్నీస్ అవి పెట్టడానికి బాగుంటాయని చిన్న కప్స్ తీసుకున్నానండి. సో ఇవైతే మనకి 39 పడ్డాయండి 3 కప్స్. దాని మీద 86 ఉంది ప్రైస్, కానీ 39 పడ్డాయండి మాకు 3 కప్స్. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికి తెలుసు కదండి, బ్రష్, బాటిల్ బ్రష్. సో ఇదైతే 59 రూపీస్ అండి బాటిల్ బ్రష్. కలర్స్ అయితే బాగున్నాయండి. సో ఈ టైప్ కలర్స్ అయితే నేను ఎక్కడా చూడలేదు, బాగున్నాయి అని చెప్పి తీసుకున్నానండి. 59 రూపీస్ పడింది ఇది. సో ఇక్కడ ఏంటంటే మనకి కొన్నిటికి ప్రైజెస్ ఉంటాయి, కొన్నిటికి ప్రైజెస్ ఉండవు అనమాట. దాని మీద ఉన్న నెంబరింగ్ని బట్టి మనకి ప్రైస్ అనేది చెప్తారు వాళ్ళు అక్కడ. సో ఇది కూడా మనకి వాష్ బ్రషర్ అనమాట. ఇది వాష్ బేసిన్ బ్రషర్ అనమాట. ఇది మనకి 100 రూపీస్ అండి. కొంచెం క్వాలిటీ అది బాగుంది, గట్టిగా ఉంది బ్రషర్, బాగుందని చెప్పి తీసుకున్నాను ఇది కూడాను. సో ఇది కూడా అంతేనండి, వాష్ బేసిన్ బ్రషర్. ఇది 49 రూపీస్ అండి. సో ఇవైతే 2 కలర్స్ తీసుకున్నానండి నేను, గ్రీన్ ఒకటి ఆరెంజ్ ఒకటి తీసుకున్నాను ఇవి. అండ్ నెక్స్ట్ కుల్ఫీ మౌల్స్ అండి, అంటే మనం ఐస్ క్రీమ్ మౌల్స్ అనమాట. సో ఇవి కూడా బాగున్నాయి, కలర్ అనేది యూనిక్గా ఉంది, బాగుందని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. యాక్చువల్లీ లాస్ట్ టైం తీసుకున్నాను వేరే చోట, మా పిల్లలు అవి పోగొట్టేశారండి, అందుకని మళ్ళీ తీసుకున్నాను. అంటే సమ్మర్ సీజన్ కదా, ఏదైనా మ్యాంగో కుల్ఫీస్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ చేయడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను.
సో ఇదైతే 99 రూపీస్ అండి. సో ఇదేంటంటే కిచెన్లో మనం ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు అండ్ ప్లాంట్స్ కూడా ఏదైనా పెట్టుకోవచ్చు ఇందులో. లేదంటే మనకి స్పూన్స్ కానీ గరిటెలు కానీ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది కూడా బాగుందని చెప్పి తీసుకున్నానండి. ఇది కూడా 99 రూపీస్ అండి. ఇది కూడా బాగుందని చెప్పి తీసుకున్నానండి అండ్ చాలా స్ట్రాంగ్గా కూడా ఉంది. సో ఇదైతే నాకైతే బాగా యూజ్ అయిందండి ఇది. అండ్ నెక్స్ట్ ఇవేంటంటే పీలర్స్ అనమాట. సో ఈ పీలర్స్ అనేవి మనకి 149 పడ్డాయండి. కలర్స్ అయితే బాగున్నాయండి, ఎల్లో అండ్ ఆరెంజ్. చాలా బాగుంది కలర్ అయితే. అండ్ ఇవి కూడా నేను యూస్ చేస్తున్నాను, చాలా బాగుందండి. పీలర్స్ కూడా బాగున్నాయి బుజ్జిగా అని చెప్పి ఇవి కూడా ఒక సెట్ తీసుకున్నాను. అండ్ ఇదేంటంటే మనం ఇందులో ఇంకేదైనా పెట్టుకోవచ్చు అనమాట. ఏదైనా బుక్స్ కానీ లేదా టీవీ దగ్గర ఏదైనా టీవీ యూటిలిటీ ఏరియాలో ఏమన్నా మనకి ఆ థింగ్స్ ఏదైనా పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి ఇది కూడా తీసుకున్నానండి. ఇదైతే మనకి 149 పడిందండి. ఇది బాగుంది అండ్ చాలా స్ట్రాంగ్గా ఉందండి బాక్స్ అయితే. సో ఇదేంటంటే 99 రూపీస్ అండి ఇది. సో ఇది నేనైనా ఆయిల్ టిన్స్, ఆయిల్ క్యాన్స్ అవి పెట్టుకోవడానికి అక్కడ కిచెన్ దగ్గర అయితే ఏది లేదండి నాకు. అందుకని ఇది కిచెన్ దగ్గర పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. నెయ్యి కానీ ఆయిల్ డబ్బాలు కానీ అవి పెట్టుకోవడానికి బాగుంటాయని. సో ఇక మా చిన్న పాప అయితే ఇది కావాలని గోల్ చేసింది. బియర్ తీసుకున్నాను. బుజ్జిగా బాగుంది, సాఫ్ట్గా ఉందని చెప్పి తీసుకున్నానండి. మా చిన్న పాప కావాలి అని గోల్ చేసింది, సరే అని చెప్పి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇవైతే మనకి ఇవి కూడా సేమ్ బాక్సెసేనండి. సో ఇవి మనకి 3 వస్తాయన్నమాట బాక్సెస్. 149 అండి ఇవి. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయండి బాక్స్ కూడా. అందుకని ఏదైనా డ్రై ఫ్రూట్స్ అవి పోసుకోవడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను. ఇవి కూడాను స్ట్రాంగ్గా ఉందండి బాక్స్ అయితే, చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇవేంటంటే చాక్లెట్ మౌల్స్ అండి. తెలుసు కదా, మనం చాక్లెట్స్ అవి చేసినప్పుడు మనకు కావాల్సిన మౌల్స్లో అవి పెట్టుకోవచ్చు అని చెప్పి ఈ చాక్లెట్ మౌల్స్ తీసుకున్నాను. ట్రే బాగుందని. ఎప్పుడన్నా పిల్లలు చాక్లెట్స్ కావాలని అడిగినప్పుడు ఇట్లా షేప్స్ అయితే బాగుంటాయి కదా అని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాను. సో ఇది కూడా 99 రూపీస్ పడిందండి. అండ్ నెక్స్ట్ ఇవేంటంటే 16 పీసెస్ వస్తాయండి. సో ఇది 449 అనమాట. బాక్స్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి, బాగుంది. ఇవైతే ఈ పీసెస్ అయితే నాకు బాగా నచ్చాయి, 449 అయినా కూడా. సో ఇవి చాలా మనకి ప్లాస్టిక్ ఐటమ్స్ ఎలా అయినా యూజ్ అవుతాయండి ఇవి అని చెప్పి ఇది కూడా తీసుకున్నాను. అండ్ బాక్స్ కూడా స్ట్రాంగ్గా ఉందండి, అందుకే తీసుకున్నాను. నార్మల్గా అయితే తీసుకునేదాన్ని కాదు. సో బాక్స్ కూడా స్ట్రాంగ్గా ఉంది. సో మీకు అక్కడ పిక్చర్లో చూపించినట్టు అలా వస్తాయన్నమాట బాక్సెస్. 16 సెట్ అంటే సెట్లో 16 ఉంటాయి కాబట్టి సో 16 పీసెస్ అలా వస్తాయి. అండ్ నెక్స్ట్ మనకి ప్లేట్స్, కప్స్ తీసుకున్నాను కదండి. సో వాటితో పాటే గ్లాసులు కూడా తీసుకున్నాను. సేమ్ అవే కలర్స్ అయితే చాలా యూనిక్గా ఉన్నాయని చెప్పి తీసుకున్నానండి, బాగున్నాయని చెప్పి. సో ఇవి కూడా 99 అనమాట. 6 గ్లాసెస్, 6 డిఫరెంట్ కలర్స్ అండి. సో ఇదేంటంటే ఐకియా బ్యాగ్ అనమాట. సో మేము ఇంకా బ్యాగ్స్ అవి ఏం తీసుకెళ్ళలేదు, జస్ట్ చూద్దాము అసలు ఎలా ఉంటుంది ఏంటి అన్న కాన్సెప్ట్తో వెళ్ళాము. సో యూస్ఫుల్ ఐటమ్సే తీసుకున్నాను నేనైతే కిచెన్లో నాకు కావాల్సినవి. సో ఇదేంటంటే వాళ్ళ బ్యాగ్ అనమాట. బ్యాగ్ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది అండ్ చాలా పెద్దదిగా ఉందండి బ్యాగ్. ఈ బ్యాగ్ ప్రైస్ 129 అండి. సో బ్యాగ్ అయితే చాలా బాగా నచ్చింది నాకైతే, చాలా వెడల్పుగా ఉంది, చాలా ఐటమ్స్ కూడా సరిపోతాయండి. సో నేనైతే ఐకియాలో ఏమేమి షాపింగ్ చేశాను ఏంటి అనేది ఈ వీడియోలో చూశారు కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.